అమ్మో చలి పెడుతుంది. ఏం సౌండ్ ఇది? ఇంట్లో మా మమ్మీ గిట్ట లేదు. మా అక్కకి ఏమైంది? ఒకసారి చూస్తా మరి. అక్క అక్క ఏమైంది? ఏంది అట్లా సౌండ్ చేస్తున్నావు? చలి పెడుతుందని. ఏమైంది అక్క? జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందా? అయ్యో ఇప్పుడు ఎట్లా? ఇంట్లో మా మమ్మీ గిట్ట లేదు. అమ్మో ఏంది ఇట్లా కాలుతుంది? ఇప్పుడు ఇంట్లో మా మమ్మీ గిట్ట లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అయ్యో ఇప్పుడు ఎట్లా? అక్క అక్క నాకు ఒక ఐడియా వచ్చింది. అప్పుడు మనకు జ్వరం వస్తే మా మమ్మీ ఇట్లా తడి బట్టేసి చూస్తావు కదా, నేను తీసుకొస్తాను నీకిట. ఇప్పుడు మా అక్కకి మంచిగా తడి బట్టేసి చూస్తా, మంచిగా జ్వరం తగ్గిపోతుంది. మంచిగా ఇప్పుడైతే మా అక్కకి తడి బట్ట పెట్టి తీస్తా, కొంచెం జ్వరం అన్న తగ్గుతుంది పాపం. అక్క వస్తున్నా. అక్క అప్పుడు నాకు జ్వరం వస్తే మమ్మీ కూడా ఇట్లనే చేసింది. నీకు జ్వరం తగ్గుతుంది కొంచెం. వద్దని చలి పెడుతుంది. అరే ఏం కాదక్క, జ్వరం తగ్గిపోతుంది జల్దీ అని. ఇప్పటికీ నాకు చలి పెడుతుందని వద్దని. అక్క అయిపోయిందా? చలి పెడుతుంది వద్దు వద్దు. అరే ఏందక్క నువ్వు తుడుస్తుంటే వద్దంటావు, మరి జ్వరం ఎట్లా తగ్గుతుంది? వద్దు నేను పండుకుంటే నాకు చలి పెడుతుంది. అరే మా మమ్మీకి ఫోన్ చేస్తా. మా అక్క ఏమో చెప్తుంటేనే ఇంటలేదు. మా అక్కేమో ఫుల్ ఫీవర్ ఉంది. మా మమ్మీకి ఫోన్ చేస్తా, ఏడిపోయిందో ఏమో. మా మమ్మీ కన్నా ఫోన్ చేస్తా ఇప్పుడు. హలో హలో మమ్మీ, ఏడునా మమ్మీ? అక్కకి ఫుల్ ఫీవర్ వచ్చింది మమ్మీ, జల్దీ రా. సరే మమ్మీ, సరే నువ్వు జల్దీ రా. మా అమ్మ వచ్చేసరికి లేట్ అవుతుందంట. ట్యాబ్లెట్లు ఉన్నాయి ఏమైనా అన్నది. అక్కకి ఏం తింటే అడుగుదాం. అక్క మా అమ్మ వచ్చేలోపు లేట్ అవుతుందంట అక్క. ఇంట్లో ట్యాబ్లెట్లు ఉన్నాయంట, వేసుకోమన్నది. ఇప్పుడు ఏం తింటావు? ఏం చేయాలి? అన్నం తింటావా? వద్దా అని ఏమొద్దు. మరి ఒక చపాతీ చేసేయాలా? వద్దా. అది ఒక్క చపాతీ అన్నది తినక్క, లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా. వద్దా అని. ఒక చపాతీ చేసుకొని వస్తా మరి. ఏం వద్దని, నాకు ఏం తినబుద్ధి అయితే లేదు. అక్క ఏం తినంది? ట్యాబ్లెట్లు ఎట్లా వేసుకుంటావు అక్క? ఒక చపాతీ చేసుకొని వస్తా, తింటే ట్యాబ్లెట్లు వేసుకుందువు. సరే పో అని ఏదో ఒకటి చేసుకుని రాపు. ఇప్పుడు మా అక్కకి చపాతీ చేసిస్తా. చపాతీ పిండి ఏడుందో ఏమో, చపాతీ పిండి ఏడుందో ఏమో. ఇల్లుంది. మా అక్కకు చపాతీ చేసిస్తా. అమ్మయ్య చపాతీ పిండితో కలిపేసిన. చపాతీలు చేసి ఇప్పుడు మా అక్కకు జ్వరం వచ్చిందో కానీ మా అమ్మ అయితే తింటలేదు. ఇప్పుడు నేను చేయాల్సి వస్తుంది చపాతీలు. అమ్మో ఇంత పెద్ద చపాతీ. చపాతీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా అక్కకైతే చపాతీ తినిపించి ట్యాబ్లెట్లు వేస్తా. అక్క ఇంకా చపాతీ చేసిన తిందు లేవు. ఇంకా అక్క తినిగో, తినక్క, తిని ట్యాబ్లెట్లు వేసుకుందు. ట్యాబ్లెట్లు వేసుకున్నాక పండుకో, మా అమ్మ వస్తుందంట. బాగానే చేసినావు. చపాతీ నా కోసం నువ్వే చేసినావా? అవునక్క, నీకు అన్నం తినబోదు అవుతుంది కదా, అందుకనే చపాతీ చేసుకొని వచ్చిన. అబ్బొద్దా చాలు. అరే ఏందక్క నువ్వు ఒక్క చపాతీ కూడా తినలేవు? చాలా తినబుద్ధి అవుతలేదు. ఏందో అక్క నువ్వు. సరే తీగా ఆగు, ట్యాబ్లెట్ తీసుకొస్తా. అక్క లే అక్క, ఇక ట్యాబ్లెట్ వేసుకుందు. సరే ఇక అక్క ఇక ట్యాబ్లెట్ వేసుకో. అక్క ఇక ట్యాబ్లెట్ వేసుకో. సరే అక్క నువ్వు వండుకో, మా అమ్మ వచ్చినాక నేను మమ్మీకి చెప్తా. సరే అని.
నీకా మా అమ్మ అసలేదు. అని అని అక్కకి జ్వరం వచ్చిందారా? మమ్మీ అవును మమ్మ అక్కకు జ్వరం వచ్చింది. అయ్యో జ్వరం వచ్చిందారా అక్కకి? ఇప్పుడు ఎట్లుంది? తక్కువనే ఉంది మమ్మీ. ఒక చపాతీ వేసి ఇచ్చిన అన్నం తినా అంటే. అయ్యో అమ్ములు జ్వరం వచ్చినాదిరా? అమ్ములు జ్వరం వచ్చిందా? పేయి కాలుతుంది కదా ఇంకొంచెం. మంచిగా ఉన్నావు కదా నేను పోయినప్పుడు? మమ్మీ నువ్వు పోయినప్పటి నుంచి జ్వరం వచ్చింది. అన్నం తింటా అంటే తిన్నాను, అందుకని ఒక చపాతీ చేసి ఇచ్చిన. నేను ఫోన్ చేసి టాబ్లెట్ వేసుకుంది ఇప్పుడే. ఏంటని నువ్వు చపాతీ చేసి అక్కకి ఇచ్చినావా? చపాతీ గిట్లా వేసినావు నువ్వు? అవును మమ్మీ, కొంచెం పిండి ఉంటే అది కలిపి ఒక చపాతీ వేసి ఇచ్చి తినిపెట్టిన. ఇగో టాబ్లెట్ ఇటు వేసిన. ఏమోనా ఎంత గ్రేట్ రా అని. చూసినావా అమ్ములు నీకోసం చెల్లె చపాతీ వేసి మరీ తినబెట్టింది. నీకు జ్వరం వస్తే ఎంత చూసుకుని తెలుసా నిన్ను? నువ్వేమో చెల్లెని తిడతా ఉంటావు. అవును మమ్మీ, నాకు కూడా ఈరోజు తెలిసింది మమ్మీ హనికి నా మీద ఎంత ప్రేమ ఉందో. చూసినావా? అందుకే కొట్లాడుకోవద్దు. చెల్లెకేమైనా నువ్వు చూసుకోవాలి, నీకేమైనా చెల్లె చూసుకుంటుంది. ఒకరికోవాలి మంచిగా చూసుకొని మంచిగా ఉండాలి మీ ఇద్దరు కలిసిమెలిసి. సరేనా ఇప్పటి నుంచి? సరే మమ్మీ, ఇద్దరం మంచిగా ఉంటాం, కొట్లాడుకోము. సరే మమ్మ మంచిగా ఉండాలి ఒకరికోవాలి. సరేనా? ఒకరికోవాలి తోడుగా ఉండాలి. సరే సరే నువ్వు కొంచెం పడుకో, మేము పోతున్నాం ఇంగిట్లేదు తింటా. సరేనా? పడుకో ఇక.